హాయ్ స్టూడెంట్స్, వ్యూవర్స్, నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని. ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి వెళ్ళే విద్యార్థులు తక్కువ టైంలో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కొండ గుర్తులతో మీకు కంట్రీస్ని నేను ఈ మ్యాప్లో, ఈ యొక్క అవుట్లైన్ మ్యాప్లో నేను మీకు ఈజీగా చెప్తాను. అందరూ చూడండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. దానివల్ల ఈజీ టిప్స్ తెలియడం వల్ల ఈజీగా పెడతారు. ఓకే, తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ మనం ఇండియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఇండియాని ఓల్డ్ మ్యాప్లో ఇండియాని ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఎలా చేస్తాం? ఈ యొక్క ఓల్డ్ మ్యాప్లోని ఇక్కడ మధ్యలో మనకి ఆఫ్రికా కనబడుతుంది. అలాగే ఇక్కడ మనకి ఆఫ్రికాకు ఈస్ట్ వైపు అనమాట. ఇదంతా కూడా ఇండియా. ఇక్కడ ఐ అని పెట్టే నేను, మీరు ఈ పక్కన ఇండియా అని చెప్పి రాసుకోవచ్చు. భారతదేశం, ఇండియా. ఈ విధంగా ఇండియాని అయితే ఫస్ట్ పెట్టుకోవాలి. తర్వాత ఫస్ట్ మనం ఈ యొక్క ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర న్యూస్ అంటాం. NEWS న్యూస్. ఇక్కడ రాస్తున్నాను ఎన్. నార్త్కి ఆపోజిట్ సౌత్, అలాగే ఇటువైపు ఈస్ట్, ఇటువైపు వెస్ట్. ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇది గుర్తు పెట్టుకోవడం వల్ల మనం ఈజీగా కొన్ని కంట్రీస్ అయితే గుర్తించగలం. ఫస్ట్ మనం ఇండియా గుర్తించాం. ఇండియాకి మంచి షేప్ ఉంటుంది, కాంపాక్ట్ షేపు, చాలా అందంగా ఉంటుంది ఇండియా. ఈ షేపుని మనం గుర్తించగలగాలి. ఇప్పుడు ఇక్కడ ఈస్ట్ అని చెప్పాము. ఈస్ట్ తూర్పు, వెస్ట్. ఈస్ట్ అంటే జపాన్ గుర్తించాలి. నెక్స్ట్ ఇక 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ గత పేపర్లో ఇచ్చినవి జపాన్. అటువంటివి ఇంకా ఏ దేశాలు ఇచ్చారో ఆ దేశాలన్నిటి కూడా మీకు ఈజీగా చెప్తాను. భారతదేశానికి తూర్పు వైపున, లేదా మొత్తానికి ఈ మ్యాప్లో మనం ఇటువైపు ఈస్ట్ అనుకున్నాం. ఈస్ట్ జపాన్. సూర్యుడు ఉదయించు భూమి అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి మనం జపాన్ని తూర్పు వైపున గుర్తించాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది జపాన్ చాలాసార్లు అడగడం జరిగింది. ఈ జపాన్ మీరు ఇక్కడ డైరెక్షను, ఈస్ట్ డైరెక్షన్లో మనం చూస్తే ఈజీగా మనం జపాన్ సూర్యుడు ఉదయించే భూమి కాబట్టి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు కాబట్టి జపాన్ తూర్పు కాబట్టి ఇటువైపు గుర్తించాలి. ఇంకెక్కడ మనం గుర్తించక్కర్లేదు. నెక్స్ట్ వెస్ట్. జపాన్కి ఆపోజిట్, లేదా మన భారతదేశానికి పగలైనప్పుడు అమెరికాలో చీకటి అవుతుంది, లేదా మన భారతదేశంలో రాత్రి అయినప్పుడు అమెరికాలో పగలవుతుంది. అంటే మనకి ఆపోజిట్ డైరెక్షన్లో అమెరికా ఉంది. మనం తూర్పు వైపు ఉన్నాం కాబట్టి మనం గ్రీనిచ్ రేఖాంశం తూర్పు వైపు ఉన్నాం. పశ్చిమ వైపు అంటే ఇది వెస్ట్ కాబట్టి ఇది అమెరికా. ఇక్కడ గుర్తించాలి అమెరికాని మనం ఇక్కడ గుర్తించాలి. USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, లేదా అమెరికా సంయుక్త రాష్ట్రాలు. కాబట్టి ఇక్కడ మనం చూడండి, ఈ డైరెక్షన్ బట్టి ఈజీగా గుర్తించడం జరిగింది. ఇటు తూర్పున జపాను సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి జపాను తూర్పున పెట్టాం. ఇటు పశ్చిమ వైపు అస్తమిస్తాడు కాబట్టి సూర్యుడు అస్తమించే దేశం అమెరికా అని చెప్తారు. కాబట్టి అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఇక్కడ గుర్తించడం జరిగింది. ఈ విధంగా గుర్తించాలి. మరి కొన్ని ఇంపార్టెంట్ అయినవి. అమెరికా చాలా ఇంపార్టెంట్. మన భారతదేశం ఏ విధంగా అయితే చూసామో, భారతదేశం పైన మనకు సరిహద్దు దేశం. అలాగే ప్రపంచంలో జనాభా ఎక్కువ ఉన్న దేశం చైనా. భారతదేశం ఉత్తరాన హిమాలయాలు ఉంటాయి. హిమాలయాల అవతల వైపు ఉన్నది నార్త్లో చైనా. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నది చైనా. ఈ విధంగా గుర్తించాలి. భారతదేశం, చైనా, ఇదంతా ప్రపంచంలో పెద్ద వైశాల్యంలో బాగా మనకి చాలా ఎక్కువగా ఉన్న దేశం రష్యా. ఈ మ్యాప్ పాయింటింగ్లో ఇదంతా రష్యా. దీన్ని రష్యా అంటారు, లేదా USSR అని కూడా ఇచ్చినా ఇదే రాయాలి. ఈ విధంగా భారతదేశం, జనాభాలో ఎక్కువ ఉన్న దేశం చైనా, అలాగే ప్రపంచంలో వైశాల్యంలో పెద్ద దేశం రష్యా. వీటిని మనం గుర్తించాలి. ఈజీగా మనం ఆ కొండ గుర్తు పెట్టుకుంటున్నాం. జపాన్ ఏమో సూర్యుడు ఉదయించే దేశం అని చెప్పుకున్నాం. సూర్యుడు అస్తమించే దేశం అమెరికా అని చెప్పాం. అలాగే భారతదేశం సరిహద్దు దేశం చైనా అని చెప్పాం. ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశం చైనా. అలాగే రష్యా ప్రపంచంలో పెద్ద దేశం, అంటే వైశాల్యపరంగా పెద్ద దేశం అని చెప్పాం. అలాగే భారతదేశం కింద ఇక్కడ మనకి శ్రీలంక ఉంది. అది అందరికీ తెలిసినదే. కానీ ఏంటంటే ఇక్కడ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మనం
చాలా కొంతమంది పూర్తి నాలెడ్జ్ సరిగ్గా లేకుండా పాస్ మార్కుల కోసం ఆశపడతారు. కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం నేను ఈ యొక్క మ్యాప్ అంటే చెప్తున్నాను. అలాగే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక చిన్న ఖండం ఉంది. ప్రపంచంలో అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా అంటారు. ఇదే ఆస్ట్రేలియా. ఇది ఆస్ట్రేలియా. మీ అందరికీ ఆస్ట్రేలియా క్రికెట్ వరల్డ్ కప్ చాలాసార్లు విజయం సాధించింది. అది కాకుండా ప్రపంచంలోని చిన్న ఖండం మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం. ఖండాలు 7 కాంటినెంట్స్, అందులో స్మాలెస్ట్ కాంటినెంట్ ఆస్ట్రేలియా కాబట్టి ఆస్ట్రేలియా గుర్తుపెట్టుకోండి. ఈ ఆస్ట్రేలియా భారతదేశం మధ్య మనకి ముఖ్యంగా కొన్ని ఐలాండ్స్ మనం గుర్తిస్తాం. ఆ ఐలాండ్స్ మనకి ఇక్కడ చూడండి, ఇవి అలాగే ఇవి కూడా, ఇవన్నీ కూడా ఇండోనేషియన్ ఐలాండ్స్. ఇండోనేషియా చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ పబ్లిక్ ఇవ్వడం జరిగింది. ఇండోనేషియా కాబట్టి ఇండోనేషియా ఆస్ట్రేలియాకి ఇండియాకి మధ్యలో ఇండోనేషియా ఐలాండ్స్ మనం గుర్తించాలి. చాలా ఇంపార్టెంట్ అది. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వియత్నాం మనకి 10th క్లాస్లో మనకు ఒక లెసన్ ఉంది. వియత్నాం కూడా చాలాసార్లు ఇచ్చారు. ఈ వియత్నాం చూడండి, ఇక్కడ నేను చైనా కిందన ఇటు భారతదేశానికి ఈస్ట్ వైపు తూర్పు వైపు షేపులో దీన్ని నేను మార్క్ చేశాను. దీన్ని వియత్నాం అంటారు. వియత్నాం ఎలా గుర్తించాలి? నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చారు, చాలా వెరీ ఇంపార్టెంట్ వియత్నాం. నెక్స్ట్ ఇక్కడ సౌత్ చూడండి, సౌత్లో ఉన్న కంట్రీస్ ఏంటి? సౌత్ అంటే ఇక్కడ ఇదంతా ఆఫ్రికా అని చెప్పాం, అందులో సౌత్ ఆఫ్రికా. ఇది సౌత్ ఆఫ్రికా, ఈ సౌత్ డైరెక్షన్ కాబట్టి ఇది దక్షిణ ఆఫ్రికా ఇక్కడ గుర్తించాలి. అలాగే ఆఫ్రికా ఖండంలో మనకి 5 దేశాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆ 5 దేశాలు పబ్లిక్కి చాలా ఇంపార్టెంట్. అందులో ఆఫ్రికాలో మనకి మొన్న లాస్ట్ టైం పబ్లిక్ ఇచ్చిన మమ్మీల దేశం లేదా పిరమిడ్ల దేశం ఈజిప్టు. ఇది ఈజిప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కార్నర్లో ఉంటుంది మధ్యధరా సముద్రం, ఇక్కడ ఆసియా సౌదీ అరేబియా, ఇక్కడ ఈ కార్నర్లో ఉండే దేశాన్ని మనం ఈజిప్టు, దీని మమ్మీల దేశం అంటారు లేదా పిరమిడ్ల దేశం అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆఫ్రికాలోని అతి ఎక్కువ జనాభా ఉన్న దేశం మరియు మన పాఠంలో మనకు 10th క్లాస్ ఎగ్జామినేషన్లో ఉంది నైజీరియా. మనకి రివల్యూషను దానికి ఏ విధంగా స్వతంత్రం వచ్చింది అనేది తెలుస్తుంది కాబట్టి ఇది నైజీరియా. అలా రాయాలి. నైజీరియా ప్రతిదానికి బాణం గుర్తు వేసి పాయింట్అవుట్ చేయాలన్నమాట. నైజీరియా ఇక్కడ మార్క్ చేసాం. నైజీరియా చాలా ఇంపార్టెంట్ లెసన్ బట్టి. నెక్స్ట్ కాంగో ఇస్తున్నారు చాలాసార్లు, మధ్యలో పెట్టండి కాంగో, మధ్యలో ఈ విధంగా పెట్టండి కాంగో. ఇక్కడ ఒక కొమ్ము షేప్లో ఉంది, ఆఫ్రికా హార్న్ అంటారు దీన్ని. ఆఫ్రికా హార్న్ సోమాలియా. ఇది సోమాలియా ల్యాండ్. సోమాలియా ఇక్కడ గుర్తించండి. ఈ విధంగా ఆఫ్రికాలో అయితే మనం ముఖ్యమైన దేశాలను అయితే ఇక్కడ గుర్తించడం జరిగింది. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ గుర్తుపెట్టుకోకూడదు, 5, 10 అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒక కాంటినెంట్లో 5, ఇక్కడ 5, ఆసియాలో 5, ఇక్కడ సౌత్ అమెరికా, ఇది నార్త్ అని చెప్పాం, ఇది నార్త్ అమెరికా, ఇది సౌత్ అమెరికా. ఈ సౌత్ అమెరికాలో మొన్న లాస్ట్ టైం పబ్లిక్ ఇచ్చింది బ్రెజిల్, చాలా పెద్ద దేశం బ్రెజిల్. ఇది బ్రెజిల్ ఇక్కడ సౌత్ అమెరికాలో పెట్టేయడమే ఇలాగ బ్రెజిల్. అలాగే పొడుగ్గా ఉండి మొత్తం పొడుగ్గా ఉండే బాగా తీర్రాక ఎక్కువ ఉన్న పొడుగ్గా ఉండే దేశం చిలీ కూడా చాలాసార్లు ఇచ్చాడు. చిలీ పక్కనే మిగతాదంతా కూడా అర్జెంటీనా. ఈ పైన వెనుజులా. ఈ విధంగా అయితే మనం దక్షిణ అమెరికా గుర్తుపెట్టుకోవాలి. బ్రెజిల్, వెనుజులా పైన, అర్జెంటీనా, బ్రెజిల్ కిందన, చిలీ ఈ పక్కన పొడుగ్గా ఉంటుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పైన మనకు ఉన్న భాగం అంతా కూడా ఇక్కడ కెనడా. ఇది పైన కెనడా, కింద మెక్సికో. అమెరికా గుర్తుపెట్టుకుంటే పైన కెనడా, కింద మెక్సికో. ఇక్కడ చాలాసార్లు ఇచ్చాడు అలస్కా గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ పబ్లిక్ మనకి ఇచ్చారు అలస్కా, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అలస్కా. నెక్స్ట్ మిగిలిందల్లా మనకి యూరప్. ఈ యూరప్ నేను
మ్యాప్ని చెరిపేసి మీకు చెప్తాను, లేకపోతే మీకు అర్థం అవ్వదు. స్టూడెంట్స్, ఇప్పుడు ఇందాక కొన్ని చెప్పాను నేను, అది ఏషియన్ కంట్రీస్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా. కానీ 10th క్లాస్లోని పార్ట్ 2 వచ్చి హిస్టరీలో పార్ట్ 2లో యూరోపియన్ కంట్రీస్ మీద దృష్టి పెడతాడు. యూరోపియన్ కంట్రీస్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. కాబట్టి యూరప్ అంటే మనకి ఇంచుమించు ఈ భాగం యూరప్, ఆఫ్రికా పైన, ఏషియాకి ఈస్ట్ వైపు మనకి ఇది ఈ భాగంలోనే మనకు సుమారు ఒక 49-50 కంట్రీస్ ఉన్నాయి. ఈ యొక్క యూరప్ మనకు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ మనం తయారు చేయడం జరిగింది. అది PSFGPR అని చెప్పి తయారు చేసాం కోడ్. P పోర్చుగల్, S స్పెయిన్, F ఫ్రాన్స్, G జర్మనీ, P పోలాండ్, R రష్యా. P పోర్చుగల్, మన లాస్ట్ టైం పోర్చుగల్ ఇచ్చాడు, పోర్చుగల్. S స్పెయిన్, F ఫ్రాన్స్, G జర్మనీ, P పోలాండ్. ఈ కోడ్ గుర్తుపెట్టుకోవాలి మీరు. R రష్యా ఇందాక కూడా చెప్పాను, రష్యా ఇప్పుడు కూడా చెప్తున్నాను. రష్యా రెండు కాంటినెంట్స్లో ఉంది. రష్యా ఎక్కడ ఎక్కడ గుర్తించినా సరే మనకి పాయింట్అవుట్ చేసినా కరెక్ట్ ఇస్తారు. ఇక్కడ PSFGPR అని చెప్పి మీరు ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. దాన్ని ఏమి చేయొద్దు మీరు, ఇక్కడ ఇలా రాసేయండి చాలు. P ఏది ఇచ్చినా సరే, SFGPR ఇదంతా రష్యా, USSR లేదా రష్యా. ఈ విధంగా PSFGPR అని చెప్పి మనకి కోడ్ తెలియడం ద్వారా P పోర్చుగల్ లాస్ట్ టైం ఇచ్చాడు, స్పెయిన్, ఫ్రాన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చాడు, జర్మనీ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చాడు, సెకండ్ వరల్డ్ వార్కి కారణం దేశం, పోలాండ్, రష్యా ఇదంతా కూడా. ఇవి కాకుండా మనకి ఇంకా ఇంగ్లాండ్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ అంటే ఇది ఇప్పుడు ఫ్రాన్స్కి జర్మనీకి మధ్యలో ఇక్కడ ఐలాండ్ ఉంది, దీన్ని ఇంగ్లాండ్ అంటారు. యూకే లేదా బ్రిటన్, యూకే బ్రిటన్ ఇంగ్లాండ్ ఏదైనా సరే ఇదే. అందులో లండన్ అడిగితే ఇక్కడ లండన్ నగరం. ఇంగ్లాండు దాని పక్కనే ఉన్నది ఐర్లాండ్. అన్ని ల్యాండ్ చెప్తున్నాను ఇప్పుడు. ఐర్లాండ్, ఇది వచ్చి ఐస్లాండ్, ఇది వచ్చి గ్రీన్లాండ్. మరొకసారి చూడండి, PSFGPR అని చెప్పి ఒక కోడ్ చెప్పడం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ల్యాండ్స్ అని చెప్పి వస్తాయి, అవి కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఫ్రాన్స్కి జర్మనీకి మధ్యలో ఇక్కడ ఐలాండ్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఐలాండ్ పెద్దది ఇంగ్లాండు, దాని పక్కనే చిన్నది ఐర్లాండ్. ఇంగ్లాండు, బ్రిటన్, యూకే, ఐర్లాండ్. తర్వాత చిన్నది ఐస్లాండ్, ఈ పెద్దది గ్రీన్లాండ్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, ఈ పైన మిగిలిపోయినవి ఇక్కడ చూస్తే F అని పెట్టండి. F ఫిన్లాండ్, ఇక్కడ F అని పెట్టాను. ఇది ఫిన్లాండ్. ఇక్కడ చూడండి, ఇది ఈ పైన టాప్ ఇది నార్వే, దాని కిందన స్వీడన్. Fకి Gకి మధ్యలో ఇక్కడ కొమ్ము ఒకటి ఉంది చూడండి, ఈ కొమ్ము డెన్మార్క్ గుర్తుపెట్టుకోండి. స్విట్జర్లాండ్ గుర్తించాలి, చాలా ఇంపార్టెంట్. హాలాండ్ గుర్తించాలి, న్యూజిలాండ్. ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. చెప్తాను అవి కూడా ఎక్కడ ఉన్నాయో. ఇక్కడ మనకి మధ్యధరా సముద్రం, ఇటలీ ఇక్కడ బూట్ షేప్లో ఉంది. ఈ బూట్ షేప్లో ఉన్న ఇటలీ గుర్తుపెట్టుకోండి. ఇటలీ మొన్న ఇచ్చాడు లాస్ట్ టైం ఎగ్జామ్లో. ఇటలీ, ఈ Fకి Gకి ఇటలీకి మధ్యలో ఉన్న ఒక చుక్క పెట్టండి, అదే స్విట్జర్లాండ్. నెక్స్ట్ హాలాండ్. Fకి Gకి కింద చుక్క పెట్టాం, అది స్విట్జర్లాండ్. పైన చుక్క పెట్టండి, అది హాలాండ్. ఈ పక్కన రాయండి, ప్లేస్ లేదు ఇక్కడ. హాలాండ్. న్యూజిలాండ్, ఇది ఆస్ట్రేలియా అని చెప్పి ఇందాక చెప్పడం జరిగింది. ఆస్ట్రేలియా దగ్గర ఈ ఐలాండ్స్ రెండు కూడా మనకి న్యూజిలాండ్. ఇంకా యూరోప్లో ఏమి ఇచ్చినా సరే మీరు ఈ పైన
సెర్బియా ఇచ్చినా, ఆస్ట్రియా ఇచ్చినా, బల్గేరియా, రొమేనియా ఏమి ఇచ్చినా సరే ఇక్కడే మీరు మార్క్ చేసేయచ్చు ఒక దగ్గరే మ్యాప్లో. ఇక్కడ కాదు, ఇక్కడ అయితే స్పెసిఫిక్గా చేయొచ్చు మనం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెర్బియా మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం, సెర్బియా రాకుమార్ హత్య. ఈ విధంగా మ్యాప్ చూసుకోండి. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, మేము వెంటనే రిప్లై ఇస్తాను. తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నా గురించి చాలా వీడియోస్ మీరు ప్లేలిస్ట్లో ఉంటాయి చూడండి. ప్లేలిస్ట్లో 10th క్లాస్ మొత్తం అన్నీ కూడా చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ మనం పెట్టడం జరిగింది. 4 మార్క్స్ క్వశ్చన్స్ పెట్టాం, 8 మార్క్ క్వశ్చన్స్ పెట్టాం, 1 మార్క్ క్వశ్చన్స్ పెట్టాం, మ్యాప్ పాయింటింగ్ పెట్టాం, ప్రీవియస్ పేపర్లు పెట్టాం, ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్స్ పెట్టాం. ఇవన్నీ చూసుకోండి, మీరు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ బాగా రాయండి. థ్యాంక్ యూ ఆల్.